రఘురామకృష్ణరాజు పంతం సునీల్ కుమార్ని అరెస్ట్ చేయించడం. సరే, జగన్ ప్రభుత్వం కూలిపోవాలి, జగన్ తన కాళ్ళబేరానికి రావాలనుకున్నాడు. సరే, జగన్ కాళ్ళబేరానికి అయితే రాడు, కానీ ప్రభుత్వం కూలిపోయింది. ఆయన లక్ష్యం ఒకటి నెరవేరింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ ప్రధానమైనటువంటి అంశం సునీల్ కుమార్. ఈయన ఎదురెత్తులు వేస్తున్నారు. ఇద్దరి మధ్యన ఓ రకంగా కోల్డ్ వార్ ఏమో సునీల్ కుమార్ చేస్తుంటే ఓపెన్ వార్ రఘురామకృష్ణరాజు చేస్తున్నారు. అందులో భాగంగా రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చినటువంటి తులసిబాబు అనేటటువంటి వ్యక్తి సునీల్ కుమార్ మనిషి అనుచరుడు అన్నటువంటిది. ఆ తులసిబాబుని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అతను విచారించడం, అతను నాకేం తెలియదు, మామూలుగా నేను లాయర్గా ఉన్నాను, అంతకుముందు మామూలుగా కలిసేవాడిని అని చెప్పడం, నేను కొట్టలేదని చెప్పడం, బట్ అతనే కొట్టాడని చెప్పడం, మళ్ళీ విచారణ చేస్తానికి అడిగితే మళ్ళీ ఇచ్చారు. ఎందుకయ్యా అంటే ఏదైతే ఈ తులసిబాబుకు సంబంధించి తాజాగా వెల్లడైనటువంటిది ఏంటయ్యా అంటే అతను లాయర్గా రిజిస్టర్ కాకముందే లా సహాయం పేరుతో డబ్బులు తీసుకున్నాడని. ఇది అంటే వాస్తవంగా ఇప్పుడు నేను లా పూర్తి చేశాను, చేసిన తర్వాత లా పూర్తి అయ్యాక మనకి రిజిస్టర్ చేసుకోవాలి బార్ అసోసియేషన్లో. లా పూర్తి అయిపోగానే లాయర్ అయిపోం, బార్ అసోసియేషన్ రిజిస్టర్ చేసుకోవాలి, ఒక ప్రమాణము, సిస్టమ్ అంతా ఉంటుంది. ఆ రోజు వరకు ఆగాల్సి ఉంటుంది. ఆ టైంలోనే ఇతనికి ఇక్కడ డబ్బులు ఓకే చేసేసేయడం 40 లక్షల వరకు. ఆ తర్వాత అతను లాయర్గా రిజిస్టర్ అయ్యాడు. అంటే లాయర్ కాకముందే అతనికి డబ్బులు చెల్లించారు, అతన్ని తీసుకున్నారు సలహాదారు కింద. కాబట్టి ఇది కుట్రే అన్నటువంటి పాయింట్లో సునీల్ కుమార్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలంటూ ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చారు. దీని ఆధారంగా అంటే సునీల్ని సస్పెండ్ చేయాలంటే ఇంతవరకు చేయట్లేదు, అలాగని పోస్ట్ ఇవ్వట్లేదు తనకి. ఓ రకంగా చెప్పాలంటే వీఆర్లో పెట్టారు, వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు. ఇప్పుడు ఈ కొత్త ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.